అన్న ఫ్లవరాన్ అప్డేట్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో నేనైతే అక్వామార్క్ తెలుగు బ్రో దగ్గర అయితే నేను ఫ్లవరాన్ అయితే బై చేయడం జరిగింది. మనం అయితే మెయింటైన్ సరిగ్గా చేయలేక ఆ స్ట్రెస్‌లోకి వెళ్ళిపోయింది. దాని నుంచి నేను ఎలా రికవరీ చేశానన్నది ఈ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఫ్లవరాన్ ఫిషెస్ పెంచుతున్న వాళ్ళు ఒక్కసారి దీన్ని చూడండి. మీకు కూడా ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉంటుంది ఫ్యూచర్‌లో. జనరల్‌గా అందరూ కూడా బోర్ వాటర్ అంటున్నారు. నేనైతే బోర్ వాటర్ యూజ్ చేశాను. స్ట్రెస్‌లోకి వెళ్ళిపోయింది. సో మినరల్ వాటర్ యూజ్ చేస్తున్నాను. ఈ కల్లుప్పు తీసుకొని ఆ మినరల్ వాటర్‌లో వేసుకొని మిక్స్ చేసుకొని 1 డే బిఫోర్ అయితే స్టోర్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికల్లా ట్యాంక్ అనేది మెయిన్గా నీట్గా క్లీన్ చేసుకొని దానికైతే సైడ్ స్టిక్కర్ వేయడానికైతే రెడీ చేశాను. సో స్టిక్కర్ అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి డిజైన్ ఉంటుంది, ఇంకోటి ప్లెయిన్ స్టిక్కర్. ప్లెయిన్లో వినైల్ స్టిక్కర్ అంటారు దీన్ని, గుర్తుపెట్టుకోండి. ఈ స్టిక్కర్ అయితే మనకి బాగా ఫిష్ అనేది డార్క్గా కలర్లో ఎలివేట్ అవుతుంది. సో ఫిష్ కూడా గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. సో నేను దాన్ని తీసుకొచ్చి స్టిక్కర్ అయితే ట్యాంక్ అప్లై చేసి కార్డు తీసుకొని బబుల్స్ రాకుండా నీట్గా వైప్ చేసుకున్నాను. సో ఆఫ్టర్ దట్ లుక్ అయితే ఇలా ఉంది. సో ఎడ్జెస్ అన్ని కూడా ట్రిమ్ చేసుకొని లైట్గా కట్ చేసుకొని ఆ తర్వాత మన దగ్గర హెయిర్ డ్రైయర్ అయితే ఉంది. సో దాన్ని తీసుకొచ్చి నేను ఈ సైడ్ ఎడ్జెస్ మొత్తం అన్నీ కూడా నీట్గా హీట్ చేసుకొని దాని స్టిక్కర్ ఏమవుద్దంటే కొద్దిగా సింక్ అవుతుంది. సింక్ అయినప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది. తర్వాత ఈ వాటర్ని ఈ ట్యాంక్లోకి షిఫ్ట్ చేస్తే ఒక 1 అవర్ తర్వాత మనం కానీ రిలీజ్ చేస్తాం అనుకోండి, ఫిష్ అయితే నేను అనుకోలేదు చాలా ఇంప్రూవ్ వచ్చింది. ఎందుకంటే అంత డార్క్గా ఉండే కలర్లోంచి చూడండి అసలు పోల్ మార్కింగ్ అంతా కూడా ఎలా కనిపిస్తుందో, చాలా యాక్టివ్గా అయిపోయింది. నన్ను చూడంగానే అసలు లోపలికి వెళ్ళిపోయేది, దాక్కునేది, అసలు హైడ్ అయిపోయేది. అట్లాంటిది చాలా యాక్టివ్గా తిరుగుతుంది. నాకైతే నమ్మకం వచ్చింది. సో మనమైతే కరెక్ట్ థింగ్లోనే వెళ్తున్నాం, కరెక్ట్ పారామీటర్స్లోనే వాటర్ని సెట్ చేసుకున్నాం అని చెప్పేసి. సో నెక్స్ట్ గ్రోమింగ్ విషయంకి వచ్చేసరికల్లా ఫ్లవరాన్ ఫిష్ అనేది 2 వైపుల స్టిక్కర్ అతికించి మధ్యలో ఒక టూత్పిక్ లాంటిది పెట్టండి. అంతే. మీకు గ్రూమింగ్ అనేది ఎలా అంటే డైలీ ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ మీరు దాంతో ఆడుకోవాలి కంపల్సరీగా. మీకు ఫ్లవరాన్ పెంచే వాళ్ళకైతే మీకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఫ్లవరాన్ అనేది ఒక కుక్కపిల్ల లాంటిది. సో మనం కంపల్సరీగా దాంతో 10 నుంచి 20 నిమిషాలన్నా కేటాయించి అంత టైం ఉన్న వాళ్ళైతే తీసుకోండి దయచేసి. లేని వాళ్ళు దయచేసి తీసుకోకండి. ఇది నా సజెషను. సో నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ అనేది సెంటర్లో పెట్టాలి. ఖచ్చితంగా డైలీ ఒక 15 మినిట్స్ అయినా పెట్టాలి. నేనైతే డైలీ ఒక 10 to 15 మినిట్స్ అయితే పెడుతున్నాను. సో దీని ఫుడ్ విషయంకి వచ్చేసరికల్లా మీకు ఫుడ్ తెలియాలంటే నేను ఏమేస్తున్నానని కింద కామెంట్లో ఫుడ్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.